హాయ్ స్టూడెంట్స్. మన వెబ్‌సైట్‌లో ఇప్పుడు నేను ఒక కొత్త సర్వీస్ అనేది లాంచ్ చేశాను. ఓకే. సో, ఆ సర్వీస్ వచ్చేసి రిఫరల్ సర్వీస్ అన్నమాట. రిఫరల్ సర్వీస్ అనేది ఎలా పనిచేస్తుంది? దానివల్ల ఉపయోగాలేంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ సర్వీస్ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే, మీ అందరికి తెలుసు మన కంటెంట్ బాగుంది. ఓకే. సో, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే. దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ ద ప్రాబ్లమ్ ఏంది అంటే, ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఈ కంటెంట్ నేను ఆన్‌లైన్‌లో షేర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే, నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల. మీ అందరికి తెలుసు లైక్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అందరికి తెలుసు. నేనొక్కడినే ఉన్నానని. దానివల్ల ఏమవుతుందంటే, దీన్ని మార్కెట్ చేసుకోలేకపోతున్నాను. ఆఫ్‌కోర్స్ మీ అందరూ లైక్ అప్రిషియేట్ చేస్తున్నారు కంటెంట్ బాగుందనేసి. బట్ మార్కెట్ అవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే, నాకు కొంచెము మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ సర్వర్ రిలేటెడ్ ఉంటది. మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి నేను ఒక కాన్సెప్టే తీసుకొచ్చాను. దాన్నే లెర్న్ అండ్ ఎర్న్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. సో, లెర్న్ అంటే మీరు ఆల్రెడీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొనన్నారు కదా! లైక్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేసుకున్నారు. అండ్ మీరు సబ్జెక్ట్ ఏదైతే ఉందో మన సబ్జెక్ట్ హ్యాపీగా నేర్చుకుంటున్నారు. అండ్ లైక్ సాటిస్ఫై అవుతున్నారు. ఐ యామ్ వెరీ హ్యాపీ థట్. అండ్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేశారో దాన్ని మళ్ళీ మీరు రిటర్న్ చేసుకోవడానికి నేను ఒక ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే. ఆఫ్‌కోర్స్ మీరు కంటెంట్ నచ్చింది. సో, మీకు ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఇది మీ ఫ్రెండ్ సర్కిల్స్‌లో ఓకే. మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గాని ఎవరికైనా సరే షేర్ చేసి, ఓకే. ఓకే. ఒక స్టూడెంట్‌ని గూడా తీసుకొస్తే, సో, మీకు సమ్ అమౌంట్ రిఫరల్ అమౌంట్ అనేది నేను పే చేస్తాను. సో, దాని ద్వారా మీకొచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, మీరు ఇన్వెస్ట్ చేసిన ఏదైతే అమౌంట్ ఉందో, అది మీకు రిటర్న్ ఒస్తది. అట్ ద సేమ్ టైము మీరు నాలెడ్జ్ గూడా ఇంప్రూవ్ చేసుకున్నట్టుంటది. సో, ఇది లైక్ బెనిఫిట్ అన్నమాట. సో, అది లెర్న్ అండ్ ఎర్న్ కాన్సెప్ట్. సింపుల్ అమౌంట్ కూడా నేను చూసుకున్నట్లయితే రిఫరల్ అమౌంట్ పర్ స్టూడెంట్‌కి ఇప్పుడు నేను రూ. 2000 పే చేస్తాను. ఓకే. సింపుల్ మీరు చేయాల్సిందేంటంటే షేర్ చేయండి. స్టూడెంట్స్‌ని జాయిన్ చేయించండి. అండ్ మీ యొక్క కమిషన్ తీసుకోండి. ఓకే. సో, ఇక్కడొచ్చేసి అఫిలియేట్ కమిషన్ వచ్చేసి రూ. 2000 పర్ స్టూడెంట్. మినిమమ్ అంటే మీకు అమౌంట్ జనరేట్ అవ్వాలంటే మినిమమ్ లైక్ మీరు 10,000 ఇన్వెస్ట్ చేశారు కదా! సో, మీ అమౌంట్ మీకు రావాలి కాబట్టి అట్‌లీస్ట్ ఒక 3 స్టూడెంట్స్‌ని గాని మీరు రిఫర్ చేసినట్లయితే ఆఫ్టర్ మనకి 3 డేస్ పాలిసీ ఉంది కదా! ఆ 3 డేస్ పాలిసీ కంప్లీట్ అంటే మన కోర్స్ తీసుకున్న తర్వాత స్టూడెంట్‌కి నచ్చదో మనం చెప్పలేం గదా! ఒకవేళ నచ్చలేదనుకోండి మనం రిఫండ్ చేయాలి. ఓకే. నచ్చిందనుకోండి హ్యాపీ. ఓకే. సో, ఆ 3 డేస్ పాలిసీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత కూడా స్టూడెంట్ గాని కంటిన్యూ అయితే సో, అప్పుడు మీకు మీ రిఫరల్ అమౌంట్ అనేది వస్తది. సో, ఇట్లా మీకు 3 స్టూడెంట్స్ గాని వచ్చారనుకోండి. సో, మీరు ఏదైతే 10,000 ఇన్వెస్ట్ చేశారో ఆల్‌మోస్ట్ మీకు ఒక 80% అమౌంట్ అనేది రిఫండ్ కింద లైక్ రిటర్న్ కింద వచ్చేస్తది. సో, దీని మీలో బెనిఫిట్ ఏంది అంటే సింపుల్ నాకు బెనిఫిట్ ఉంది. అండ్ మీకు బెనిఫిట్ ఉంది. సో, నాకు బెనిఫిట్ ఏంది అంటే, నాకు సర్వర్ మెయింటెనెన్స్ అండ్ మార్కెటింగ్ అనేది కష్టంగా ఉంది. సో, అది మీరు చేసినట్లుంటుంది. మీకు బెనిఫిట్ ఏందంటే, మీరు ఆల్రెడీ 10,000 ఇన్వెస్ట్ చేసుకొని, కోర్స్ అనేది నేర్చుకున్నారు. కంటెంట్ బాగా సాటిస్ఫై అయ్యారు. ఓకే. సో, మీరు ఆ అమౌంట్ ఏదైతే ఉందో, దాన్ని రిటర్న్‌గా తీసుకురావడానికి మీకిది ఒక ఆపర్చునిటీ కింద అవుతది. సో, మీరు బెనిఫిట్ అవుతారు. నేను బెనిఫిట్ అవుతాను. అదొకటనమాట. అయితే ఎలా చేయొచ్చు అంటే దీన్ని, ఇక్కడ ఫస్ట్ మనము ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ తెలిసినోళ్ళకైతే చెప్తున్నాను. తెలియనోళ్ళకైతే ఫస్ట్ సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ రిఫరల్ అకౌంట్ ఉంది గదా! ఇది ఆప్షనల్ ప్రస్తుతానికి. మీకు ఆప్షనల్. ఆఫ్టర్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకొక ఈ లెర్న్ అండ్ ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అండ్ బాటమ్‌లోకెళ్తే ఇక్కడ బీకమ్ అండ్ అఫిలియేట్ ఉంది గదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకిక్కడ చూడండి ఒక రిఫరల్ ఐడీ అనేదొస్తది. ఈ రిఫరల్ ఐడీని మీరు ఎవరైతే రిఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకివ్వండి. సో, వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చెప్పండి. మీరు ఇక్కడ అకౌంట్‌లో సైన్ అప్ అవుతుంటే, సైన్ అప్ అయినప్పుడు ఆ రిఫరల్ ఐడీ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయమని చెప్పండి. ఓకే. అప్పుడు నాకు ఐడెంటిఫై అయిద్దనమాట. ఓకే. పలానా పర్సన్ ఈ స్టూడెంట్‌ని రిఫర్ చేశాడు. సో, ఆఫ్టర్ రిఫర్ చేసిన తర్వాత మీరు ఈజీగా చూసుకోవచ్చు. మీరు ఎంతమందిని రిఫర్ చేశారనేది కూడా ఆఫ్టర్ ఆ పర్సన్ సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఈజీగా ఈ యువర్ ఎర్నింగ్స్ అని టాప్‌లో కనపడతది. దాని మీద క్లిక్ చేశారనుకోండి. సో, మీకు ఎంతమందిని రిఫర్ చేశారు? ఎంత అమౌంట్ జనరేట్ అయింది? ఎంత అమౌంట్ పెండింగ్ ఉంది? అండ్ ఎవరెవరిని మీరు రిఫర్ చేశారు? వాళ్ళ మెయిల్ ఐడీతో సహా మీకిక్కడ కనిపిస్తది. ఓకే. అండ్ ఎంత అమౌంట్ మేము సెటిల్ చేసాము అనేది ఇక్కడ కనిపిస్తది. సో, ఇది టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు మార్కెటింగ్ అనేది కష్టంగా ఉంది. నేనుకున్న బిజీ షెడ్యూల్‌లో. సో, మీరు మార్కెటింగ్ చేశారనుకోండి. సో, మీకు బెనిఫిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ నాకు బెనిఫిట్ ఉంటుంది. అంతే. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. సో, లెర్న్ అండ్ ఎర్న్ కాన్సెప్ట్ అనమాట. సో, ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకోండి. నేర్చుకోండి. రిఫర్ చేయండి. అండ్ మీ అమౌంట్ మీరు రిటర్న్ తీసుకోండి. అంతే. కొత్తగా వచ్చినోళ్ళు వాళ్ళు గూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతుంటారు. సో, వాళ్ళిచ్చే అమౌంట్‌తో నేను సర్వర్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాను. నాకు కొంచెం బర్డెన్ లేకుండా ఉంటుంది అంతే. మెయిన్ ఎజెండా అయితే ఇది.
ఓకే. జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. రైట్. థాంక్ యూ.